స్టాక్ మార్కెట్‌లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. చాలా మంది కాన్సెప్ట్‌ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి అసలు ఈ కాన్సెప్ట్ ఒకటి ఉందని కూడా తెలీదు. అయితే ఈ వీడియోలో ఈ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ ఏంటంటే లిక్విడిటీ అనే కాన్సెప్ట్. అంటే ఎంటైర్ స్టాక్ మార్కెట్ అనేది ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ మీద రన్ అవుతూ ఉంటుంది. అయితే చాలా మంది ఈ కాన్సెప్ట్‌ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకెందుకు? అసలు ఈట్లి వల్ల మనకి ఏమి యూజ్ ఉండదు అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా లిక్విడిటీ అనే కాన్సెప్ట్ మీద మొత్తం మార్కెట్ అంతా రన్ అవుతుంది. కానీ ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్‌లోకి వచ్చేవాళ్ళు ఎలా ఉంటున్నారంటే, ఎవరికో ప్రాఫిట్‌లు వస్తాం వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళకి కూడా వచ్చేస్తాయని ఆశతోటి వచ్చి, ఎటువంటి కాన్సెప్ట్‌లేమి నేర్చుకోరు. డైరెక్ట్‌గా వస్తమే బేసిక్‌గా ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది ఒకటే చూసుకుంటారు. అసలు కాన్సెప్ట్‌లకి వీళ్ళకి అసలు సంబంధమే లేదు. ఏమి చూడరు. జస్ట్ అలా వచ్చేసి ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది తెలుసుకుంటారు. లేదా అవి కూడా తెలియలేదంటే ఎవరో ఒకరు ఫేక్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి కదా! వాటిలోకెళ్ళిపోయి వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అనేది వాళ్ళకిచ్చేస్తారు. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళు వీళ్ళని మోసం చేస్తారు. లేదా వీళ్ళకి సొంతంగా వీళ్ళు చేసుకుంటే గనక వీళ్ళకి కాన్సెప్ట్‌లేం తెలీవు. ఏదో బై చేశారు లేదా సెల్ చేశారు. ఇలా వీళ్ళు మనీ పెట్టేస్తారు. ఆ ఉన్న మనీ కూడా వీళ్ళకి మార్కెట్ అగైనెస్ట్‌గా మూవ్ అయ్యి మనీ అనేది లాస్ అవుతారు. సో, అందుకని ఎప్పుడు అలా చేయకుండా ప్రతి ఒక్క కాన్సెప్ట్‌ని మనం నేర్చుకోవాలి. అయితే అలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్‌లోనే ఈ లిక్విడిటీ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంటు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అసలు దీనివల్ల మార్కెట్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది? అసలు దీనివల్ల మనకి యూజ్ ఏంటనేది వీడియోలో క్లియర్ కట్‌గా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు మార్కెట్ అనేది ఈ విధంగా రన్ అవుతుందా అని మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో, ఈ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇంకా టాపిక్‌లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లిక్విడిటీ అంటే ఏంటో తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నువ్వు ఒక స్టాక్‌లో బై చేద్దాం అనుకున్నావు. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా స్టాక్‌లోకెళ్ళి నువ్వు బై అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నావు. అలా సెలెక్ట్ చేసుకున్నంత మాత్రాన నీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనుకుంటున్నావా? యాక్చువల్‌గా అలా జరగదు. ఎందుకంటే నువ్వేదైతే ప్రైస్ కాడ ఎంటర్ అవ్వాలనుకుంటున్నావో అదే ప్రైస్ కాడ ఆపోజిట్ సెల్లర్ కూడా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మీ ఇద్దరు ఆర్డర్స్ అనేవి మ్యాచ్ అయ్యి, మీ ఇద్దరు ప్రైజెస్ అనేవి మ్యాచ్ అయ్యి, ఇద్దరు మార్కెట్‌లో నుంచి అంటే ఒకరు స్టాక్‌లోకి ఎంటర్ అయ్యి, ఇంకొకరు ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతారు. సో, దీన్నే లిక్విడిటీ అంటారు. మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు బై చేయాలనుకుంటున్నావు. నువ్వు బై చేయాలనుకున్న వెంటనే నేను బై చేసేస్తానంటే అవ్వదు. ఆపోజిట్ సెల్ చేసేవాళ్ళు కూడా ఉండాలి. అదే ప్రైస్ కూడా ఉండాలి. ఓకేనా? ఇలాంటప్పుడు మాత్రమే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది నువ్వు ఈక్విటీ స్టాక్స్‌లో చేస్తావా? లేదా ఆప్షన్ ట్రేడింగ్‌లో చేస్తావా? ఫ్యూచర్స్‌లో చేస్తావా? లేదా కరెన్సీలో చేస్తావా? లేదా కమోడిటీలో చేస్తావా? నువ్వు ఏ సెగ్మెంట్‌లో చేసినా సరే ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది ఈ విధంగానే రన్ అవుతుంది. నువ్వు బై చేయాలంటే ఆపోజిట్ సెల్ చేసేవాళ్ళు ఉండాలి. లేదు నేను సెల్ చేస్తానన్నావు అనుకో ఆపోజిట్ బై చేసేవాళ్ళు ఉండాలి. అంతే తప్ప నువ్వు అప్పటిదాకా స్టాక్‌లోకి ఎంటర్ అవ్వలేవు. లేదా ఎగ్జిట్ కూడా అవ్వలేవు. దీన్నే లిక్విడిటీ అంటారు. సో, ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ మీద మొత్తం మార్కెట్ అంతా రన్ అవుతూ ఉంటుంది. అది ఎలాగనేది ఇప్పుడు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నా దగ్గర కొంత అమౌంట్ అనేది ఉంది. నేను ఒక పర్టిక్యులర్ స్టాక్‌ని బై చేయాలనుకుంటున్నాను. అయితే నేను బై చేయాలనుకుంటున్నాను కదా! అదే స్టాక్‌లో అపోజిట్ సెల్లర్ అనేవాడు అవైలబుల్‌గా లేడు. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా నేను ఆ స్టాక్‌లోకి ఎంటర్ అవ్వలేను. ఎందుకంటే లిక్విడిటీ అనేది లేదు. సో, మార్కెట్‌లోని మనకి రన్ అవ్వదు. అంటే నేను ఎంటర్ అవ్వలేను. నాకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ కూడా లేవు. అంటే నేను ఎంటర్ అవ్వలేనంటే నాకు ప్రాఫిట్‌లు రావు. ఇప్పుడు నేననే కాదు. ఇప్పుడు మీకు సింపుల్‌గా ఆప్షన్ ట్రేడింగ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాము. మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆప్షన్ ట్రేడింగ్‌లో ఆప్షన్ బయ్యర్ ఉంటాడు. ఆప్షన్ సెల్లర్ ఉంటాడు. అయితే ఆప్షన్ బయింగ్ ఎవరు చేస్తారు? మనలాంటి చిన్న చిన్న ట్రేడర్స్. అంటే 10,000, 20,000 లేదా 10,00,000 లేదా రూ. 1,00,000 ఇవి కూడా చిన్న చిన్న ట్రేడర్స్‌లోకే వస్తాయి. అయితే వీళ్ళందరూ ఎందుకు ఆప్షన్ బయింగ్ చేస్తారు? ఆప్షన్ బయింగ్ అనేది తక్కువ అమౌంట్‌తో చేసేయొచ్చు కాబట్టి మాక్సిమం మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఆప్షన్ బయింగ్ సైడే ఉంటారు. అయితే ఆపోజిట్ ఆప్షన్ సెల్లింగ్ ఒకటుంది. ఆప్షన్ సెల్లింగ్ అనేది ఎవరు చేస్తారు? బిగ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేయర్స్. అంటే బిగ్ ప్లేయర్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ అనేది చేస్తారు. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ చేస్తాకి కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో, అందుకని వాళ్ళ దగ్గర క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఎలాగో ఉంది కాబట్టి వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ అనేది చేస్తారు. అయితే ఇప్పుడు అసలు ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అసలు దీని రోల్ ఏంటి అనేది మార్కెట్‌లో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ అందరికి క్లియర్ కట్‌గా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మార్కెట్‌లో డైలీ పార్టిసిపెంట్స్ చూసుకుంటే 2 టైప్స్ ఉంటారు. ఒకటి రిటైల్ ట్రేడర్స్, 2 బిగ్ ప్లేయర్స్. అయితే రిటైల్ ట్రేడర్స్ దగ్గర మనీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆప్షన్ బయింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బిగ్ ప్లేయర్స్ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది. ఆళ్ళు మెజారిటీ ఆఫ్ ది టైమ్ ఆప్షన్ సెల్లింగే చేస్తారు. కానీ ఈసారి ఎగ్జాంపుల్‌లోని వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ చేయరు. వాళ్ళు కూడా ఆప్షన్ బయింగే చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? ఎందుకో వాళ్ళకి అనిపించింది ఆప్షన్ బయింగ్ మేము కూడా ఆప్షన్ బయింగే చేస్తామని. అలాగే రిటైల్ ట్రేడర్స్ ఆప్షన్ బయింగే చేస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతదో తెలుసా? ఇద్దరు కాంట్రాక్ట్‌లు అనేవి యాక్టివేట్ అవ్వవు. ఎందుకంటే అందరూ బయింగే చేస్తే అపోజిట్ సెల్లింగ్ చేసేదెవడు? నువ్వు చెప్పండి. అదే దాన్ని లిక్విడిటీ అంటారు. ఇప్పుడు రిటైల్ ట్రేడర్ బై చేస్తాడు. ఆపోజిట్ బిగ్ ప్లేయర్ ఉన్నాడు. వాడు కూడా ఈ ఎగ్జాంపుల్‌లో నేను చెప్తున్నాను కాబట్టి వాడు కూడా బయింగే చేస్తానన్నాడు.
మరి ఆపోజిట్ సెల్ చేసేది ఎవడు? ఒక్క కాంట్రాక్ట్ కూడా యాక్టివేట్ అవుతాడు. మార్కెట్లోకి ఎంటర్ అవ్వలేరు ఎవరుని. అంతేగాని బిగ్ ప్లేయర్స్ అనే వీళ్ళు ఏం చేస్తారంటే లిక్విడిటీ కోసం వీళ్ళు ఎలాగో ఆప్షన్ బయింగ్ చేస్తారో చిన్న చిన్న ట్రేడర్స్, వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా మనం తీసుకోవాలంటే వాళ్ళకి ఆపోజిట్ మనం పొజిషన్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు బై చేస్తారు, మనం సెల్లింగ్ చేస్తాము, 2 ఆర్డర్స్ మ్యాచ్ అవుతాయి, ఆటోమేటిక్ గా లిక్విడిటీ ఇద్దరికి సరిపోతుంది, వాళ్ళు మార్కెట్ లోకి ఎంటర్ అవుతారు, మనము మార్కెట్ లోకి ఎంటర్ అవుతాము. సో అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి వీళ్ళకి స్కోప్ ఉంటుంది కదా. ఇప్పుడు ట్రేడింగ్ అంటే ఏంటి? ఒకరికి ప్రాఫిట్ వస్తే ఇంకొకరు లాస్ అవుతారు. సో ఇప్పుడు ఏంటి, బిగ్ ప్లేస్ కి ప్రాఫిట్ రావాలి అంటే ఆపోజిట్ లాస్ అయ్యేవాడు ఉండాలి. ఆ లాస్ అయ్యేవాడిని ఎవడో కాదు, మనలాంటి చిన్న చిన్న ట్రేడర్సే. అందుకని మనల్ని మార్కెట్ లోకి ఎంటర్ అయ్యేలా చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు లిక్విడిటీ ఫిల్ అయింది కదా. అంటే ఎలాగంటే మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక బిగ్ ప్లేయర్ ఉన్నాడు అనుకుందాము, వాడి దగ్గర ఒక 1000 crores అయితే ఉన్నాయి, అంటే ఒక 1000 కోట్లు ఉన్నాయి వాడి దగ్గర. అయితే వాడు డైరెక్ట్ గా మార్కెట్ లోకి ఎంటర్ అయిపోతాడా? అవ్వలేడు. ఎందుకంటే ట్రేడింగ్ ఏంటి, ఒకరికి ప్రాఫిట్ వస్తే ఇంకొకరు లాస్ అవ్వాలి. సో ఇప్పుడు వీడికి ప్రాఫిట్ రావాలంటే అవతల లాస్ అయ్యేవాడిని ఎంటర్ అయ్యేలా చెయ్యాలి, అప్పుడే కదా వీడికి ప్రాఫిట్ వస్తుంది. సో అందుకని వాడికి ఆపోజిట్ లాస్ అయ్యేవాడు ఎవడు? మనలాంటి రిటైల్ ట్రేడర్స్. సో అందుకని మనల్ని మార్కెట్ లోకి ఎంటర్ అయ్యేలా చేస్తాడు. మన చార్ట్ లో ఏదో ఒకటి చూసి బయింగ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ బయింగ్ అయితే కాల్ ఆప్షన్ బై చేస్తాము, లేదా పుట్ ఆప్షన్ బై చేస్తాము. సో ఇదే టైంలో ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్ కి ఇది తెలుసు. సో అందుకనే మనకు ఆపోజిట్ అంటే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ కి ఆపోజిట్ అతను కాల్ ఆప్షన్ సెల్లింగ్ అని లేదా పుట్ ఆప్షన్ సెల్లింగ్ అని చేస్తాడు. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళ బయ్యింగ్ వీళ్ళ సెల్లింగ్ రెండు మ్యాచ్ అవుతాయి, ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇద్దరు మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ మార్కెట్ అనేది ఎవరికి ఫేవరబుల్ గా వెళ్తే ఆబ్వియస్లీ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, ఎవరికి ఆపోజిట్ వెళ్తుందో వాళ్ళకి లాస్ వస్తుంది. సో బిగ్ ప్లేయర్స్ దగ్గర అన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళే మార్కెట్ ని కంట్రోల్ చేస్తారు. సో వాళ్ళకి ఫేవరబుల్ గానే మార్కెట్ ని మూవ్ చేసుకుంటారు. ఆపోజిట్ ఎవరైతే రిటైల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి అగైనెస్ట్ గా మూవ్ చేసి వాళ్ళకి లాస్ వచ్చేలా చేస్తారు. అయితే వీళ్ళకి లాస్ వచ్చిందంటే వీళ్ళకి ఆపోజిట్ పొజిషన్ తీసుకునేది ఎవరు? వీళ్ళు. సో వీళ్ళకి ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మార్కెట్ అంతా రన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైందా లిక్విడిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది? ఇక్కడ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఇద్దరు బయింగ్ సైడే ఉంటే ఆపోజిట్ సెల్లింగ్ చేసేవాడు ఉండడు, అది ఇద్దరు సెల్లింగ్ సైడ్ ఉంటే ఆపోజిట్ బయింగ్ చేసేవాడు ఉండడు. సో అందుకని లిక్విడిటీ కాన్సెప్ట్ మీద మొత్తం మార్కెట్ అంతా రన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ లో అయినా సరే, ఇప్పుడు నువ్వు ఒక స్టాక్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నావు, కానీ అవతల సెల్లింగ్ చేసేవాడు ఎవ్వడు లేడు, అందరూ ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. సో అప్పుడు ఆటోమేటిక్ ఎంటర్ అవ్వలేరు, ఎందుకంటే అక్కడ సెల్లింగ్ చేసేవాడు ఉంటేనే నీ బై ఆర్డర్ రెండు మ్యాచ్ అవుతాయి, అప్పుడు స్టాక్ లో నుంచి ఒకటి బయటకు వస్తాడు, నువ్వు లోన్కి వెళ్తావు. సో ఇది జరిగేది. సో అందుకని లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది అంత ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీకు ఇంకొక రియాలిటీ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అదేంటంటే ఇప్పుడు మనలాంటి రిటైల్ ట్రేడర్స్ ఉన్నారనుకో, మనం ఏదో ఒక ర్యాండమ్ స్టాక్ లోకి వెళ్ళి బై చేసినప్పుడు అది బై అయిపోతుంది. అప్పుడు మీరు అనుకుంటారు, మరి మాకు బై అయిపోతుంది కదా, ఆపోజిట్ ఎవరు సెల్లర్ లేరు కదా, మేము ఈజీగానే ఎంటర్ అయిపోతున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్ గా అవతల సెల్ ఎవడో కూడా చేస్తేనే అది మీకు బై అవుతుంది. మీరు ఏంటి రిటైల్ ట్రేడర్స్, మహా అయితే మనం ఎంత క్వాంటిటీ బై చేస్తాము? చాలా తక్కువ క్వాంటిటీ బై చేస్తాము. సో అందుకని మనది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అదే ఒక బిగ్ ప్లేయర్, వాడి దగ్గర ఒక 10,000 crores ఉన్నాయి, అంటే 10,000 కోట్లు ఉన్నాయి ఒకటి దగ్గర. వాడు డైరెక్ట్ గా ఒక స్టాక్ లోకి వెళ్ళి వాడు అనుకున్నంత క్వాంటిటీని ఎంటర్ చేసి బై చేయమను, వాడు అవుతుందో లేదో నేను చూస్తాను అప్పుడు. ఎందుకంటే అంత లిక్విడిటీ ఉండదు మార్కెట్ లోని, ఉంటుంది కొన్ని స్టాక్స్ లోని, మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ లో అంత లిక్విడిటీ ఉండదు. అంత లిక్విడిటీ కావాలంటే వాడు ఆపోజిట్ లోనే ట్రాప్ చేయాలి, అంటే ఫేక్ మూమెంటం అని ఏదైనా క్రియేట్ చేసాడనుకో వాడు ఎంటర్ అవుతాడు. ఇదే టైంలో వీడి స్టాక్ లోకి ఎంటర్ అవుతాడు. సో అప్పుడు ఆటోమేటిక్ గానే ఇద్దరు మార్కెట్ లోకి ఎంటర్ అవుతారు, అదే ఇద్దరు ఒక స్టాక్ లోకి ఎంటర్ అవుతారు. సో తర్వాత స్టాక్ ఎవరికి ఫేవరబుల్ గా మూవ్ అవుతుందో ఒకటికి ప్రాఫిట్ వస్తుంది, ఆపోజిట్ మూవ్ అయినోడికి లాస్ వస్తుంది. సో అందుకని లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు రిటైల్ ట్రేడర్ కాబట్టి మనం తక్కువ క్వాంటిటీ బై చేస్తాం కాబట్టి మనం ఎంటర్ అయిపోతున్నాం మార్కెట్ లోకి. కానీ బిగ్ ప్లేయర్స్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకి లిక్విడిటీ అనేది చాలా అవసరం. సో అందుకని ఇది గుర్తు పెట్టుకుని లిక్విడిటీ కాన్సెప్ట్ గురించి ఇంకా మీరు క్లారిటీగా ఎనాలిసిస్ చేసి మీరు ఇంకా కొన్ని పాయింట్స్ నేర్చుకుంటే కనుక మీకు మార్కెట్ ని కొంచెం బెటర్ గా అండర్స్టాండ్ చేసుకుంటారు. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మార్కెట్ లో ట్రాప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి తెలుసా. అంటే ఒకరిని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ అనేది లాక్కుంటారు, అంటే మార్కెట్ లో ట్రాప్ చేసి మనీ అనేది వీళ్ళకి వచ్చేలా చేసుకుంటారు. ఆ ట్రాప్స్ అనేవి ఎందుకు చేస్తారో తెలుసా? ఎందుకంటే లిక్విడిటీ ఫిల్ చేసుకోవడానికి. అరే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం ఆప్షన్ ట్రేడింగ్ లోనే, ఓకేనా. బిగ్ ప్లేయర్స్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, అయితే వాడు ఎంటర్ అవ్వలేడు. 1000 కోట్లు ఉన్నాయన్నంత మాత్రం ఎంటర్ అయిపోతాడంటే ఎంటర్ అవ్వలేడు. సో వాడికి ఆపోజిట్ ఎవడొకడు కాంట్రాక్ట్ తీసుకోవాలి, కనీసం కాల్ ఆప్షన్ అన్న బై చేయాలి ఎవడొకడు, లేదా పుట్ ఆప్షన్ అన్న బై చేసాడు అనుకో, వీళ్ళు అలాగే సెల్లింగ్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళు ఎంటర్ అవుతారు. అప్పుడు ఆటోమేటిక్ లిక్విడిటీ అనేది ఫిల్ అవుతుంది. సో అందుకని వీళ్ళు ఎంటర్ అయ్యేలా చేయాలి. అందుకని ఆ చార్ట్ లో ఫేక్ మూమెంటం అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకుందాం ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ తోటి, అప్పుడు అందరూ ఏమనుకుంటారు,
ఓకే అక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది, వాల్యూమ్ అంతా క్రియేట్ అయింది, అంటే ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుందని కాల్ ఆప్షన్ బై చేస్తారు వీళ్ళు అందరూ, బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి. ఇది ఆల్రెడీ ముందే తెలుసు, ఎందుకంటే ఫేక్ మూమెంట్ క్రియేట్ చేసిందే వీళ్ళు. సో వీళ్ళకి తెలిసేది. వీళ్ళు ఎందుకు క్రియేట్ చేశారు? నువ్వు అక్కడ కాల్ ఆప్షన్ బై చేసావు అనుకో, నీకు ఆపోజిట్ కాల్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకుంటారు. అదే ఎందుకు సెల్ చేద్దాం అనుకుంటున్నారు తెలుసా? ట్రేడింగ్ అంటే ఒకరికి ప్రాఫిట్, ఇంకొకరికి లాస్. ఓకేనా? అంటే ఒకరికి ప్రాఫిట్ వస్తే ఇంకొకరికి లాస్ అవుతుంది అది. సో నువ్వు ఎంటర్ అవుతానే కదా వీడికి ప్రాఫిట్ వచ్చేది. అంటే నువ్వు లాస్ అవుతే వీడికి ప్రాఫిట్ వస్తుంది. అందుకనే నేను కాల్ ఆప్షన్ బై చేసేలా చేశాడు. వీడు అవతల కాల్ ఆప్షన్ ని సెల్ చేసుకుంటాడు. 2 ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది నీకు అగైనెస్ట్ గా మూవ్ చేసేస్తాడు. నీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది, అంటే నీకు లాస్ వచ్చింది అని అర్థం. నీ స్టాప్ లాస్ హిట్ అయిందంటే నీకు లాస్ వచ్చింది అని అర్థం. ఈ లాస్ ఎవరికి వెళ్తుంది? నీకు ఆపోజిట్ కాంట్రాక్ట్ తీసుకున్నది ఎవడు? బిగ్ ప్లేయర్, ఆడికి వెళ్తుంది. ఇది ఓవరాల్ గా మార్కెట్ లో రన్ అయ్యేది, ప్రతిరోజు రన్ అయ్యేది ఇదే. సో అందుకని మార్కెట్ మొత్తం లిక్విడిటీ అనే కాన్సెప్ట్ మీద రన్ అవుతూ ఉంటుంది. అలాగే ఆప్షన్ ట్రేడింగ్ అనే కాదు, మనకి స్టాక్స్ లో కూడా ఇలాగే లిక్విడిటీ కాన్సెప్ట్ మీద ఉంటుంది. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కొన్ని సార్లు బిగినర్స్ ని పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ చేయొద్దు అంటారు. అది ఎందుకు చేయొద్దు అంటారో తెలుసా మీకు? ఎందుకు చేయొద్దు అనేది ఇప్పుడు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏమనుకుంటారంటే రూపాయికి 2 రూపాయలకి స్టాక్స్ ఉన్నాయి కదా, వాటిలో మనం ఎక్కువ క్వాంటిటీ కొనేస్తే మనకు ప్రాఫిట్లు ఎక్కువ వచ్చేస్తాయన్న ఉద్దేశంతో బిగినర్స్ అనేవాళ్ళు ఆ స్టాక్స్ లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అనేది పెట్టేస్తారు. నాకు చాలా మంది డౌట్ కూడా అడిగారు, అన్న నేను ఇలాగే స్టాక్స్ లోని పెన్నీ స్టాక్స్ లోని అమౌంట్ పెట్టేశాను, నాకు ఇప్పుడు ఈ సెల్ చేద్దామంటే అవుతలేదు అని అంటారు. అవి ఎందుకు అవ్వో తెలుసా? నువ్వు ఎంటర్ అయినప్పుడు ఈజీగా ఎంటర్ అయిపోతావు, నీకు లిక్విడిటీ ఉంటుంది. కానీ నువ్వు ఎగ్జిట్ అవ్వాలన్నప్పుడు మాత్రం, అంటే నువ్వు ఎగ్జిట్ అవ్వాలంటే నువ్వు సెల్ చేయాలి. అంటే మళ్ళీ దాంట్లోకి ఎవడో ఒకరు ఎంటర్ అవ్వాలి, బై చేసేవాడు. అలా ఎవరు ఎంటర్ అవ్వడం ఇంకా స్టాక్ లోకి, నువ్వు ఆటోమేటిక్ గా నీ డబ్బులు అనేది దాంట్లో ఉండిపోతాయి. అందుకనే బిగినర్స్ ని ఎవరిని కూడా పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు అంటారు. బిగినర్స్ ని ఎందుకు పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ చేయొద్దు అంటారు తెలుసా? ఎందుకంటే మీకు ఈ కాన్సెప్ట్స్ ఏమి తెలియవు. అదే కొంచెం అడ్వాన్స్ లెవెల్లో కొంచెం తెలుసుకున్న నాలెడ్జ్ ఉన్నవాడు ఏం చేస్తాడు అనుకున్నావు, ఓహో దీంట్లో వాల్యూమ్స్ అనేది తక్కువగా ఉన్నాయి, సో దీంట్లో లిక్విడిటీ తక్కువగా ఉన్నది, సో మనం ఎంటర్ ఏమంటే ఎగ్జిట్ అవుతానికి మనకు ఉండదు అని వాడికి తెలుస్తుంది. కానీ నీ బిగినర్కి నీకు ఏం తెలుసుకోవు, జస్ట్ ఏదో ఎవరికో వచ్చినాయి అన్న ఉద్దేశంతో వచ్చి నువ్వు చేసేస్తావు, నీ దగ్గర ఉన్న మనీ అనేది పోగొట్టుకుంటావు. అంటే నీ దగ్గర ఉన్న మనీ అనేది ఆ స్టాక్ లో పెట్టేస్తావు, నువ్వు స్టాక్ లోకి ఎంటర్ అయిపోతావు, కానీ ఎగ్జిట్ అవ్వడం మాత్రం నీ వల్ల అవ్వదు. లిక్విడిటీ లేదంటే కనుక నువ్వు ఎగ్జిట్ అవ్వడం నీ వల్ల అవ్వదు. అందుకనే పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు అంటారు బిగినర్స్ ని. ఓకేనా? అదే పెన్నీ స్టాక్స్ లో హై వాల్యూమ్ క్రియేట్ చేసే స్టాక్స్ ఉన్నాయి. హై వాల్యూమ్ అనేది క్రియేట్ అవ్వాలి ఎప్పుడైనా సరే. హై వాల్యూమ్ క్రియేట్ అయింది అనుకో, దాంట్లో యాక్టివిటీ అనేది ఎక్కువ జరుగుతుంది, అంటే బయ్యర్స్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. సో నువ్వు బై చేసినా ఆటోమేటిక్ సెల్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఎక్కువ ఉన్నారు కాబట్టి నువ్వు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకేనా? నువ్వు ఎంటర్ అయినా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒకవేళ నువ్వు ఎగ్జిట్ అవ్వాలనుకున్నా, నువ్వు ఎంటర్ అవ్వాలనుకున్నా ఈజీగా అయిపోద్ది. సో అందుకనే వాల్యూమ్స్ అనేవి ఎక్కువ ఉండే దాంట్లో మనం చెయ్యాలి. అంటే వాల్యూమ్ ఎందుకు క్రియేట్ అవుతుంది? లిక్విడిటీ వల్ల. అంటే ఎక్కువ బయ్యర్స్ సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. అంటే కొంతమంది ఎంటర్ అవుతారు, కొంతమంది ఎగ్జిట్ అవుతారు. ఇదంతా వాల్యూమ్ కింద కాలిక్యులేషన్ అవుతుంది మనకి. సో అందుకనే వాల్యూమ్ ఉన్న స్టాక్స్ లో మాత్రమే మనము ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ చేయాలి. అలాగని ప్రతి దాంట్లోనూ చేయకూడదు. ఇంకా కొన్ని పాయింట్స్ ని మనము, కొన్ని ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి దానికి తగ్గట్టుగా మనం ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ అనేది చేయాలి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఓవరాల్ గా మార్కెట్ మొత్తం రన్ అయ్యేది లిక్విడిటీ కాన్సెప్ట్ మీద. సో ఇది అందరూ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ అందరికీ క్లియర్ గా క్లారిటీ వచ్చేసి ఉంటది, ఎవరు ఎందుకు బై చేస్తున్నారు, ఎవరు ఎందుకు సెల్ చేస్తున్నారు, ఒక పర్టికులర్ టైంలోనే మూమెంటం అనేది ఎందుకు చార్ట్ లో క్రియేట్ అవుతుంది, సపోర్ట్ ని ఎందుకు బ్రేక్ చేస్తుంది, లేదా రెసిస్టెన్స్ ని ఎందుకు బ్రేక్ చేస్తుంది, క్యాండిల్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి. ఇవన్నీ ఫామ్ అవ్వడానికి ఒకే ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటారు. వాళ్ళు ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకి లిక్విడిటీ కావాలి. అంటే నువ్వు 1000 క్వాంటిటీ ఏదో ఒక స్టాక్ లో ఎంటర్ చేసి బై చేసేస్తే నీది అయిపోద్ది. అదే బిగ్ ప్లేయర్ 1,00,000 లేదా 10,00,000 లేదా 1,00,00,000 క్వాంటిటీ వాళ్ళు బై చేయాలంటే అది అవ్వదు. ఎప్పుడన్నా ఆలోచించు నువ్వు, నేను ఎంత ఈజీగా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాను కదా, ఆపోజిట్ ఒక 100 కోట్లు 1000 కోట్లు ఉన్నవాడు కూడా అలాగే ఎంటర్ అయిపోగలరా లేదా అనేది ఆలోచించాలి నువ్వు. అప్పుడు నీకు సైకలాజికల్ గా గేమ్ అర్థమవుతుంది. వాడు అవ్వలేకపోతున్నాడు, కానీ నేను అవుతున్నాను. అయితే నేను అవుతున్నానంటే నాకు ఆపోజిట్ ఎవరు చేస్తున్నారు ఇది, అంటే నేను ఇప్పుడు బై చేస్తున్నాను, నాకు ఆపోజిట్ సెల్ ఎవరు చేస్తున్నాడు, అంటే నేను స్టాక్ లోకి ఎంటర్ అవుతున్నాను ఓకే, మరి అవతల సెల్ ఎవరు చేస్తున్నాడు. అలాగే ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ నేను కాల్ ఆప్షన్ బై చేసేస్తున్నాను, బై అయిపోయింది కదా అనుకోకూడదు. నేను బై చేశాను ఈ పర్టికులర్ ప్రైస్ కూడా, అయితే మరి ఆపోజిట్ సెల్ ఎవరు చేశాడు అంటే మరి అది కూడా తెలుసుకోవాలి కదా. ఆపోజిట్ సెల్లింగ్ ఎవరు చేశాడో కూడా తెలుసుకోవాలి నువ్వు. అన్ని తెలుసుకుంటేనే నీకు మార్కెట్ లో ప్రాఫిట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, నువ్వు మార్కెట్ లో లాంగ్ టర్మ్ అయితే సస్టైన్ అవ్వగలవు. అంతే తప్ప నాకేమీ తెలియదు, ఎవరికో ప్రాఫిట్లు వచ్చినాయి వాళ్ళకి వచ్చినాయి అన్న ఉద్దేశంతో నేను మార్కెట్ లోకి వచ్చాను, నాకు వస్తాయని ఆశ ఉంది నాకు, సో అందుకే వచ్చేస్తాయని పెట్టేస్తున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయని అని పెట్టేస్తున్నాను అనుకుంటే నువ్వే లాస్ అవుతావు. ఎప్పుడైనా సరే ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోండి, దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి అనేది అర్థం చేసుకోండి. మీకు ఇవేమి తెలియకపోతే కనుక
యూట్యూబ్లో బోల్డ్ అంత ఫ్రీ ఆఫ్ కంటెంట్ అనేది ఉంది. దాంట్లోకి వెళ్ళి చూసి చెక్ చేసుకోండి. లేదా మన ఛానల్‌నే ఫాలో అవ్వండి. లేదా మన దాంట్లో నచ్చలేదనుకో వేరే వాళ్ళ దాంట్లో ఫాలో అవ్వండి. ఎండ్ ఆఫ్ ది డే మీకు ఎవరు చెప్పేది బాగా అర్థమవుతుందో వాళ్ళ ఛానల్‌లోనికి వెళ్లి చూడండి. నా ఇంటెన్షన్ ఏంటంటే మార్కెట్‌లో ఎప్పుడైనా సరే బిగినర్స్ అయినా సరే లేదా ఆల్రెడీ ఉన్నవాళ్ళైనా సరే లాస్ అవ్వకుండా ఉండి లాజికల్‌గా ఆలోచించి మార్కెట్‌లో సర్వైవ్ అయ్యే విధంగా నాకు ప్రతి ఒక్కరికి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పాలనుకుంటాను. సో అందుకనే మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ వేరే ఛానల్‌లో ఉన్నా పర్వాలేదు. ఎండ్ ఆఫ్ ది డే మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకొని మార్కెట్‌లో సర్వైవ్ అవ్వాలి. అంతే తప్ప బ్లైండ్‌గెళ్లి చేయడం వల్ల ఏమీ ఉండదు. మీ దగ్గర ఉన్న మనీ మాత్రం లాస్ అవుతారు అంతే. ఓకేనా? సో ఇది ఓవరాల్‌గా లిక్విడిటీ కాన్సెప్ట్ అంటే. ఇంక సింపుల్‌గా చెప్పాలంటే ఇంక లిక్విడిటీ అంటే వన్ వర్డ్‌లోనే నేను ఎంటర్ అవ్వాలంటే ఆపోజిట్, ఎగ్జిట్ అవ్వేవాడు కూడా ఉండాలి. అంటే నేను బై చేయాలనుకుంటున్నాను. ఆపోజిట్ సెల్ చేసేవాళ్ళు ఉండాలి. అదే ప్రైస్ కూడా ఉండాలి మళ్ళీని. ఓకేనా? మీరు అర్థం చేసుకోండి. నేను 100 కాడ ఎంటర్ అవ్వాలనుకుంటున్నానంటే ఆపోజిట్ 100 కాడ సెల్ చేసేవాడు ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు స్టాక్‌లో అయితే గనక ఈ ఎంటర్ అయ్యేవాడు ఎంటర్ అవుతాడు స్టాక్‌లోకి. ఈడు ఏదైతే ఎంటర్ అయినప్పుడు డబ్బులు పే చేసాడో అది ఎగ్జిట్ అయినోడికి వచ్చేస్తాయి. ఆటోమేటిక్‌గా ఆడు ఎగ్జిట్ అయిపోతాడు. ఇది జరిగేది స్టాక్స్‌లో. అదే ఆప్షన్ ట్రేడింగ్‌లో అయితేనే నేను కాల్ ఆప్షన్ బై చేశాననుకో ₹100 కాడ ఆపోజిట్ కాల్ ఆప్షన్‌ని సెల్ చేసాడు ₹100 కాడ. సో ఇద్దరు కాంట్రాక్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అయితే ఇప్పుడు మార్కెట్ అనేది ఎవరికి ఫేవరబుల్‌గా వెళ్తుందో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. అపోజిట్ వెళ్ళినోడికి లాస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 కాడ ఇద్దరు కాంట్రాక్ట్ అనేది బిల్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లర్ పొజిషన్స్ కి మార్కెట్ అనేది ఫేవరబుల్ గా మూవ్ అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్ కాంట్రాక్ట్ బిల్ చేసుకుంటారు కదా వీళ్ళు. ఈ 100 లో నుంచి అమౌంట్ అనేది ఇతనికి వెళ్తుంది. లేదు ఇతనికి ఫేవరబుల్ గా వెళ్ళింది అనుకో బయ్యర్ కి, ఇతని దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఇతనికి వెళ్తుంది. ఇది జరిగేది. ఓకేనా? సో స్టాక్ మార్కెట్ లో లిక్విడిటీ కాన్సెప్ట్ మీద మొమెంటం అంతా క్రియేట్ అవుతుంది. మార్కెట్ అంతా రన్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా టాపిక్. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి సైకలాజికల్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనల్ని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో మీకు షార్ట్ ఫార్మాట్ కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? అలాగే ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో నేను సబ్స్క్రిప్షన్ సంబంధించిన కొంత కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే ఇలాగ స్టాక్ మార్కెట్ కి సంబంధించి అలాగే ఆప్షన్ ట్రేడింగ్ కి సంబంధించి అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఈ సబ్స్క్రిప్షన్ కంటెంట్ లో పెడుతున్నాను. అలాగే మీరు మార్కెట్ ని సైకలాజికల్ గా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అసలు మార్కెట్ వెనకాల ఉన్న లాజిక్ ఏంటి అనేది కూడా ఈ సబ్స్క్రిప్షన్ కంటెంట్ లో నేను ప్రొవైడ్ చేసి వీడియోస్ కింద అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా టాపిక్. ఈ టాపిక్ పైన మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.